ఓజీ ఓటీటీలో రికార్డ్స్ ని క్రియేట్ చేస్తుంది. మా చిత్ర మూవీ ఎలా ఉంది? రవి అన్నకు కష్టకాలం ఇంకెన్ని రోజులు? బాహుబలి రీ రిలీజ్ క్రియేట్ చేసిన రికార్డ్స్. హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఎందుకు ఇలా చేస్తున్నాడు? ఇలా వీకెండ్ లో జరిగిన రచ్చ గురించి మాట్లాడుకుందాం. వెల్కమ్ టు రచ్చోభ్య ఎపిసోడ్ 1. ముందుగా బాహుబలి రీ రిలీజ్ రికార్డ్స్. గబ్బర్ సింగ్ ఓపెనింగ్స్ ని అండ్ కలేజా ఫైనల్ కలెక్షన్స్ ని జస్ట్ ప్రీ సేల్స్ తో బ్రేక్ చేసింది. బుక్ మై షోలో గట్టిగా టికెట్ సేల్ జరుగుతున్నాయి. మూవీ లాంగ్ రన్ లో పెద్ద నెంబర్స్ పెడుతుంది. రీ రిలీజెస్ అంటే నాన్ బాహుబలి రికార్డ్స్ అని చెప్పుకునే రేంజ్ లో క్రియేట్ చేసేలా ఉంది. ఈ మూవీ థియేటర్స్లో రికార్డ్స్ని పెడుతుంటే ఓజీ ఓటీటీలో రికార్డ్స్ని పెడుతుంది. ఓజీ రిలీజ్ అయిన 7 డేస్కి ఇండియాలో టాప్ 1 స్ట్రీమింగ్ మూవీస్ లిస్ట్లో ఉంది. వరల్డ్లో 10th ప్లేస్లో ఉంది. ఏది ఏమైనా మన మూవీస్ వరల్డ్ టాప్లో ఉంటే ఏ హీరో అని కాకుండా మన మూవీ వరల్డ్లో రిప్రజెంట్ అవుతుంది అని హ్యాపీగా ఉండాలి. ఇంకా రవి అన్న మా చిత్ర మూవీ బిలో యావరేజ్ టాక్తో రన్ అవుతుంది. లాంగ్ రన్లో ఇంకా డిప్ అవుతుంది. ఎందుకు అంటే బాహుబలి ఏపీకి మంచి రెస్పాన్స్ వస్తుంది అండ్ వీకెండ్స్ కూడా బాహుబలికి ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తారు. సో అన్నకి ఈ మూవీతో కూడా రిలీఫ్ రానట్టే. ఇంకా ప్రశాంత్ వర్మ మ్యాటర్కి వస్తే హనుమాన్ మూవీ రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది అండ్ రీసెంట్ గానే హీరో నుండి ఇంకో మూవీ కూడా వచ్చింది. బట్ డైరెక్టర్ మాత్రం 1 year అయినా డైలీ ఒక్కో పోస్టర్ రిలీజ్ చేస్తూ ఉన్నాడు. మూవీ టైటిల్స్, టీజర్, ట్రైలర్, రిలీజ్ డేట్ ఇవన్నీ ఎప్పుడు వస్తాయో ఏమో. వచ్చిన ఫేమ్ ని కరెక్ట్ గా యూజ్ చేసుకోవట్లేదా లేక ఎస్ఎస్ఆర్ గారిలా టైం తీసుకుని మంచి ఎక్స్పీరియన్స్ ఇద్దామనో ఏమో కానీ చాలా టైం తీసుకుంటున్నాడు. అండ్ ఆల్రెడీ షార్ట్స్ ని ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు డాన్లీ స్పిరిట్ మూవీలో ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయ్యాడని. బట్ కొత్తగా చూసే వాళ్ళకి చెప్తున్నా, కొరియన్ పేజ్ వాళ్ళు డాన్లీ ఇండియన్ మూవీలో ఉన్నాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ అంటూ పోస్ట్ చేశారు. అది గట్టిగానే ట్రెండ్ అయింది. ఎంతలా అంటే ప్రైమ్ వాళ్ళు కూడా పోస్ట్ చేసే అంతలా. ఇంకా అఫీషియల్ స్టేట్మెంట్ రాలేదు, బట్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టే. ఇది ఈ వీకెండ్ జరిగిన రచ్చ గురించి. ఇక్కడి వరకు చూశారు అంటే మీకు రచ్చోభ్య ఎపిసోడ్ 1 నచ్చింది అనుకుంటున్నా. నచ్చితేనే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు అప్డేట్స్ పోస్ట్ చేస్తూ ఉంటా. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సినిమా కబుర్లు.